పిల్లలు చూడమ్మా, ఈరోజు మనం పేపర్ 2లో అడగబోయేటువంటి సొంత వాక్యాలు అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. ఇవి చెప్పేదేం లేదు, ప్రత్యేకంగా మీకు తెలిసే ఉంటుంది. సొంత వాక్యాలు 6వ తరగతి నుంచి రాస్తూనే ఉంటారు మీరు. ఇక్కడ చూడండి, ఇవి సొంత వాక్యాలు అనమాట. సొంత వాక్యాలు, సొంతంగా వాక్యాలు తయారు చేయడం అంటే మీకు ఇష్టం వచ్చిన వాక్యాలు కాదు. వాడు ఒక పదాన్ని ఇచ్చింటాడు, ఆ పదానికి అర్థం రాసి ఆ పదాన్ని మీరు ఏదైతే వాక్యాన్ని తయారు చేయాలనుకుంటున్నారో ఆ వాక్యంలో ఉపయోగించి ఒక కొత్త వాక్యాన్ని తయారు చేయాలి. వాడిచ్చిన పదాన్ని ఉపయోగించి దాన్ని సొంత వాక్యం అంటారు. ఇవి మీకు 3 ఉంటాయి. 3 × 1 = 3 మార్కులు. చూడండి, సులభంగా తెచ్చుకోవచ్చు. ఇవి కూడా పదము యొక్క అర్థం తెలిస్తే చాలు, వీటిని సులభంగా 3 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు. చూడండమ్మా, ఇచ్చిన పదానికి అర్థం రాసి ఆ పదాన్ని సొంత వాక్యంలో ఉపయోగిస్తూ రాయుట. చూడండి ఏం చెప్పినామో, ఇచ్చిన పదానికి అర్థం రాసి ఆ పదాన్ని అంటే వాడు ఏ పదం అయితే ఇచ్చినాడో ఆ పదాన్ని సొంత వాక్యంలో ఉపయోగిస్తూ రాయుట, దాన్నే సొంత వాక్యం అంటారు. ఇలాంటి పదాలు 3 ఉంటాయి. 3ంటికి అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయాలా. ఇందులో ఉన్నటువంటి ఒక చిన్న చిట్కా ఏమో చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటిల్లిపాది, దీనికి అర్థం తెలిసి ఉండాలి ఫస్ట్. ఒక్కోసారి సింపుల్గా అడుగుతారు, ఒక్కోసారి కొద్దిగా కష్టమైన ఉంటాయి. ఇంటిల్లిపాది అంటే ఇంట్లోని వారందరూ అని అర్థం. ఇంట్లోని వారందరూ. చూడండి, ఇక్కడ వాక్యం రాశాను చూడండి. ప్రతి సంవత్సరము, సా పెట్టి 2 సున్నాలు పెట్టినానంటే సంవత్సరము అని అర్థం. ప్రతి సంవత్సరము మా ఇంటిల్లిపాది తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళతాము. ప్రతి సంవత్సరం మా ఇంటిల్లిపాది, వాడిచ్చిన పదాన్ని ఇక్కడ ఉపయోగించినావు. దీన్ని అండర్లైన్ చేయాలమ్మా, పరీక్షల్లో రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అండర్లైన్ చేయాలంటే హైలైట్ చేయాల, పేపర్ దిద్దే వాళ్ళకి ఈజీగా తెలిసిపోవాలన్నమాట వర్డ్. ప్రతి సంవత్సరం మా ఇంటిల్లిపాది తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళతాము. అర్థమైందా? చూడండి, ఇక్కడ మీరు చేయాల్సిందేమి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి దాన్ని అండర్లైన్ చేయాలా. ఏ పదం అయితే ఇచ్చినాడో దాన్ని ఉపయోగించాలి సొంత వాక్యంలో, అర్థాన్ని కాదు ఉపయోగించాల్సింది, గుర్తుపెట్టుకోండి. వాడిచ్చిన పదాన్ని సొంత వాక్యంలో ఉపయోగించాలా. ఇంకొక ఉదాహరణ చూడండి, చివాట్లు పెట్టుట. చివాట్లు పెట్టుట అంటే అర్థమేమి? తిట్లు పెట్టుట. అంటే తిట్లు పెట్టరెవరు? మీ అమ్మ ఇంట్లో దోశలో పూరిలో అయితే పెడుతుంది. ఏమి? దోశలో పూరిలో ఇడ్లీలో అయితే పెడుతుంది. వీటిని చివాట్లు పెట్టుట అంటారు. మామూలుగా కొంతమంది ఏంటి, వానికి పెళ్లి చేసినారు ఈరోజు అంటూ ఉంటారు. వానికి బాగా పెళ్ళి అయింది ఈరోజు అంటూ. పెళ్ళి అంటే దెబ్బలని కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ చివాట్లు పెట్టడం అంటే తిట్టడం. ఎందుకు? ఊరికేనే కాదు, చేసిన తప్పుకు తిట్లు. ఏదైనా ఒక పని చెప్పింటారు, ఆ పని చేసిండవు, అందుకోసం తిట్టడం, దాన్ని చివాట్లు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను మా పాఠశాల ప్రధానోపాధ్యాయునితో చివాట్లు పడవలసి వచ్చినది అంటే తిట్లు తిట్టించుకోవాల్సి వచ్చింది అని అర్థం. ఇక్కడ చూడండి, తప్పు చేసినందుకు మందలించుట. మందలించుట అంటే తిట్టుట. చివాట్లు పెట్టుట అనే పదానికి అర్థం ఇది. తప్పు చేసినందుకు మందలించుట అనేది అర్థం. దీన్ని ఇక్కడ ఉపయోగించినాము. చెప్పిన పని చేయనందుకు నాకు అమ్మ చివాట్లు పెట్టింది. చెప్పిన పని చేయలేదు, అందువల్ల అమ్మ ఏం పెట్టింది? చివాట్లు పెట్టింది, అంటే తిట్టిందనమాట. ఇవి సొంత వాక్యాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవి 3 మార్కులకు మీకు ఉంటాయి. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్గా చెప్పినాను, మరికొన్ని 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. అవి రాసి మీరు వాటిని సాధన చేయండి అనమాట. సరేనా పిల్లలు? ఇక్కడ మీకు ఇందాక మీకు సొంత వాక్యాన్ని ఎట్లా రాయాలనో, అందులో పాటించాల్సిన మెలకువలు ఏమిటో నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చినాను. ఇవి మీరు ఇంటి దగ్గర చేసుకొచ్చేటివి. ఉదాహరణలు నేను 2 చెప్పినాను, మీకు 2 ఇచ్చినాను. ఇవి ఇంటి దగ్గర చేసుకొని రండి. ప్రేమానురాగాలు, దానికి ఒక సొంత వాక్యం తయారు చేయండి. అత్యావేశము, దీనికి అర్థం రాసి ఒక సొంత వాక్యం తయారు చేయండి. నేను ఇదిగో ఇక్కడ మీకు మాదిరి చెప్పినాను, అంటే మోడల్ చెప్పినాను. దీన్ని మీరు బేస్ చేసుకొని వీటిని రాయండి. నేను అండర్లైన్ చేశాను చూడండి, ఇది మాత్రం మర్చిపోవద్దండి. అండర్లైన్ చేసి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అండర్లైన్ చేయాలన్నమాట. అండర్లైన్ చేయాలా. సొంత వాక్యం రాసేటప్పుడు అర్థం తప్పనిసరిగా రాయాలి. అర్థం రాయకోకుండా వాక్యం రాస్తే ప్రయోజనం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు వాడిచ్చినటువంటి పదానికి అర్థం రాస్తూ వాడిచ్చిన పదాన్ని సొంత వాక్యంలో ఉపయోగించాలా. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కాదు ఉపయోగించాల్సింది, నువ్వు రాసిన అర్థం కాదు ఉపయోగించాల్సింది, వాడిచ్చిన పదాన్ని నువ్వు సొంత వాక్యంలో ఉపయోగించాలి. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చింది. కొంతమంది దీన్ని ఉపయోగిస్తారు.
అది కాదనమాట. ఈ విధంగా వాడు ఇచ్చినటువంటి పదాన్ని వాక్యంలో ఉపయోగించాలి. మరి వీటిని మీరు ఈజీగా అర్థమవుతాయి, పెద్ద కష్టమేం కాదు. సులభంగా మీరు 3 మార్కులు తెచ్చుకోవచ్చు. 3కి 3 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇందులో ఛాయిస్ ఉండవు, 3 ఉంటాయి, 3 రాయాల్సిందే, 3 మార్కులు. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.